హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఈరోజండి మనం బాలీలో ఇంకా కొన్ని ఏరియాస్ చూడబోతున్నాము. రండి, చాలా చాలా బ్యూటిఫుల్ ఏరియాస్. నాకైతే పర్టికులర్గా తెలియదు ఏ ఏరియాస్ వెళ్తాం అనేది. రండి, మీకు కూడా నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడండి మనం వెళ్ళబోయేది బాలినీస్ ఆర్ట్ జ్యువెలరీ అండి. ఇది పెద్ద షోరూమ్ అనమాట. అయితే ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ దొరుకుతాయి అనమాట. అయితే చూడండి, వాళ్ళది అసలు అవుట్లుక్ మాత్రం అమేజింగ్గా ఉంది. చాలా చాలా వెరైటీగా ఉంది. చూడటానికి ఏంటంటే చైనీస్ వాళ్ళలాగా ఉందండి. ఇవన్నీ ఫ్రాగ్, ఈ బొమ్మలన్నీ స్టాచ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు వాళ్ళ కన్స్ట్రక్షన్ మాత్రం అమేజింగ్గా ఉంది. అయితే ఇక్కడ రేట్స్ అవి ఎలా ఉంటాయి అనేది తెలియదు. మేమైతే అంటే మన రేంజ్లో ఉంటేనే మేము షాపింగ్ చేస్తాము, లేకపోతే మాత్రం ఓన్లీ విండో షాపింగే చేస్తామండి. ఇది చూడండి, బయట అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకసారి మళ్ళీ నేను మీకు అంతా బయట అంతా చూపించిన తర్వాత లోపలికి వెళ్దాము. ఎందుకంటే లోపల వీడియో అయితే అలౌ చేయరు, ఓన్లీ బయట వరకే కాబట్టి. చూడండి, ఇవన్నీ అసలు డిఫరెంట్గా ఉంది. కార్వింగ్ అంతా కూడా చూడండి, వాళ్ళు అసలు తయారు చేసిన అది ఇవి చాలా బాగుంది. మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి, కృష్ణుడి బొమ్మ గోపికలను పెట్టారు. అది ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నాకైతే చాలా చాలా అసలు నాకు లోపలికి వెళ్ళాలనిపించలేదు. ఈ బయట చూడటంతోనే నాకు వీడియో తీయటంతోనే సరిపోయిందనమాట. చాలాసేపు వరకు నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇదంతా లోపల చిన్న చిన్న అన్ని యానిమల్స్కి రిలేటెడ్ అనమాట. ఇవి చూడండి, బటర్ఫ్లైస్, ఇవన్నీ గోడల నిండా కూడా పెట్టారు వాళ్ళు. అన్ని బొమ్మలు అనమాట ఇవన్నీ, అంటే ఫ్రాగ్ బొమ్మలు. ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అది చూద్దాం అసలు ఏ రేంజ్లో ఉన్నాయో. ఇవంతా కూడా బయట చూడండి, కృష్ణుడి బొమ్మ అంతా మన హిందూ కల్చరే కాబట్టి మన దేవుళ్ళేమో అంతా కూడా ఇవి అనమాట, మన హిందూ కల్చర్ రిలేటెడ్ దేవుళ్ళని పెట్టారు. ఆ లోపల కూడా ఉంటాయి. చూద్దాం పదండి ఎలా ఉందనేది. లోపలికైతే అలౌడ్ చేయరు కాబట్టి నేను చూసి వచ్చిన తర్వాత మీకు చెప్తాను అసలు ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి, మేము షాపింగ్ చేసామా లేదా అనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకే, చూడండి కృష్ణుడి విగ్రహం ఎంత బాగుందో షాప్లో. థ్యాంక్ యూ. May I know what are you looking for? We like to see the jewelry and also Jewelry, yeah. Okay. gold. First of all, just want to let you know we cannot take the photograph. ఓకే ఓకే అండి, మేము ఓన్లీ విండో షాపింగ్ వరకే చేసాము. ఎందుకంటే షాపింగ్ అయితే అవ్వలేదు. చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అన్నమాట. అన్నీ రియల్ డైమండ్స్ అనమాట. అంటే ఎక్కువగా ల్యాక్స్లో ఉన్నాయి అవన్నీ కూడాను. అంటే గోల్డ్ కన్నా కూడా సిల్వర్ ఎక్కువ ఉందన్నమాట. జస్ట్ చూడటానికైతే మాత్రం చాలా చాలా బాగుంది ఇది మాత్రం. నెక్స్ట్ ఇప్పుడు మన షోరూంలో, ఇది మ్యూజియంలోకి వెళ్దాము. షోరూమ్ వాళ్ళది చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మనం మ్యూజియంలోకి వచ్చాము. యాక్చువల్గా ఇది షోరూమ్ వాళ్ళదేనండి ఈ మ్యూజియం. అయితే ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ రకరకాల అంటే మనకి జ్యువెలరీకి రిలేటెడ్గా అనమాట. అంటే స్టోన్స్ ఏ కంట్రీ నుంచి ఏ స్టోన్ వచ్చిందనేది వాళ్ళు ఆ యానిమల్ బొమ్మ పెట్టి, ఆ బొమ్మ మీద వాళ్ళు ఆ స్టోన్ని పెట్టి, ఆ స్టోన్ మీద అంటే ఆ స్టోన్ కింద రాశారు. కింద దాని డిస్క్రిప్షన్ ఉంది. అయితే నాకు ఇట్లా క్లోజ్గా చూపించడానికి అవ్వలేదండి. మీరు చూడండి, అంతా కూడా అసలు చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట. పెట్టింది ఇవన్నీ రాళ్ళు. ఇది వచ్చేసరికి ఇది జిరాఫ్.
చూడండి ఎంత పెద్ద డ్రాగన్ బొమ్మ అనమాట. ఇదంతా కూడా సిల్వర్ అండి, ప్యూర్ సిల్వర్తో చేసిందనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ అన్నీ కూడా ఏంటంటే గోల్డ్, మన ఇది జ్యువెలరీ స్టోన్ రిలేటెడ్గానే వాళ్ళు ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అంటే ఇది ఓన్లీ మ్యూజియం అండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. పైన వచ్చేసరికి చూడండి, ప్రతి స్టోన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి వెండితో అనమాట. ఒక ఎలా ఉందో చూసారు, ఒక హౌస్ లాగా చేశారు. చాలా చాలా బాగుందన్నమాట. అది మీరు ఫోటో తీయండి. బాగుంది చూసారా సిల్వర్. ఇదిగో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, కిందంత యానిమల్స్ పైనంత స్టోన్స్ అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా దాని మీద రాసి ఉంది కనుక నేను ఇంకా మీకు క్లారిటీగా చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. కానీ అది చాలా లాంగ్ ఉందండి, అది కనిపించడం లేదు, వీడియోలోకి అయితే కుదరట్లేదు చెప్పడానికి. అందుకని నేను ఓన్లీ మీకు మ్యూజియం వరకే నేను చూపించగలుగుతున్నాను అనమాట. ఇక్కడ ఈ షోరూంలోనండి గోల్డ్ కన్నా కూడా సిల్వర్ ఐటమ్స్ ఎక్కువగా చూపించారండి. చాలా చాలా యూనిక్ డిజైన్స్ అనమాట. మన ఇండియన్ డిజైన్స్కి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా నచ్చింది నాకైతే ఈ షోరూమ్ అయితే మాత్రం. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.